మనం నిజం మాట్లాడుకోవడం ఇష్టం ఉండదు. మోడీ మీద ద్వేషంతో. వాస్తవంగా యుద్ధాన్ని ఉద్దేశించి మోడీ తీసుకున్న నిర్ణయాలు హార్ముజ్జాల సంధి విషయంలో ఇరాన్‌తో మాట్లాడడం ఇదంతా. కానీ అంతకుముందు నుంచినే 2022 నుంచినే పెట్రోల్, ఇథనాల్ లాంటి ద్వారా ఆయిల్ వాడకం తగ్గించే చర్య, మనది స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేశారు. అట్లాగే ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ప్రోత్సహించడం అప్పటినుంచి ప్రారంభించారు. సబ్సిడీలు ఇస్తూ వచ్చారు. కంపెనీలు కూడా ప్రోత్సహిస్తూ వచ్చారు. దాంతో పాటుగా సోలార్ ప్యానెల్, సోలార్ పవర్ మీదకి దృష్టి సారించమని అప్పటినుంచి చెప్తా వచ్చారు. ఇప్పుడు హార్ముజ్ జలసంధి దిగ్బంధం సందర్భానికి మన దగ్గర ఆయిల్ కొరత రాకుండా 75 రోజులకి సరిపడే ఆయిల్ ఉందంటే, ఆయిల్ రిజర్వ్స్‌ని మోడీ వచ్చిన తర్వాత అంత స్థాయిలో ప్రోత్సహించారు. అంతకుముందు మనకి 10 రోజులు ఆయిల్ మన దగ్గర ఉండేది. అట్లాంటిది 75 రోజులు ఆయిల్ ఉంది కాబట్టి, గ్యాస్ ఉంది కాబట్టినే కొరత లేదు. అప్పటికి కొంతమంది స్వార్థపరులు కావాలని కృత్రిమ కొరత సృష్టించారు. 1, 2 రోజుల పాటు ఒకసారి ఆంధ్రాలో, ఒకసారి తెలంగాణలో, ఒకసారి కర్ణాటకలో అట్లాంటి డ్రమటైజ్ చేశారు. బట్ కేంద్రం వెంటనే వేగంగా స్పందించి ఆ లోపం ఎక్కడుందో సెటరైట్ చేయడం, తద్వారా పెట్రోల్, డీజిల్ కొరతంటూ బ్లాకుల్లో కొనుక్కునే అవసరం లేకుండా చేశారు. ఇప్పుడు అది సప్లై అవుతోంది. ఇప్పుడు పెట్రోల్ ధరలు తగ్గించటం లేదని అడుగుతున్నారు. 2 నెలల పాటు ధరలు పెంచడానికి టైం తీసుకున్నారు. ఈలోపు భారమంతా ప్రభుత్వం భరించింది. ఇప్పుడు ఈ 2 నెలల్లో కూడా ఈ తగ్గిన దాన్ని సెటరైట్ చేసుకుంటే, ఆ లాస్ పూడ్చుకుంటే అప్పుడు మళ్ళీ ధరలు తగ్గించడానికి సిద్ధపడుతున్నారు.